హాయ్ ఫ్రెండ్స్, అమెరికా ఎంబసీ భారతీయులపై ఒక వార్నింగ్ జారీ చేసింది. అదేవిధంగా బంగ్లాదేశ్లోని ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ని గట్టిగా హెచ్చరించేందుకు భారత్ ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. బ్రిటిష్ ప్రభుత్వానికి భారతీయ ఇమ్మిగ్రెంట్స్తో ఏ సమస్య ఎదురవుతుంది, టర్కీపై భారత్ ఏ కొత్త ఆంక్షలు విధించింది, ఇలాంటి ఎన్నో ముఖ్యమైన కొన్ని అత్యంత కీలకమైన అంతర్జాతీయ అప్డేట్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న ఆసక్తికర పరిణామాల గురించి మనందరికీ తెలుసు. అయితే చాలా విషయాల్లో పాకిస్తాన్ భారత్ను కాపీ చేస్తుంది. అయితే ఈసారి కూడా పాకిస్తాన్ ఎప్పటిలాగే భారత్, చైనా మరియు ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఆపరేషన్ సింధూర్లో భాగంగా తమ ఎంపీల బృందాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు పంపుతుంది. ఈ బృందంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, అజరుద్దీన్ ఓవైసీ వంటి ప్రముఖులు ఉన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి టాకింగ్ పాయింట్స్ తీసుకుని ఈ బృందం ప్రపంచ దేశాల్లో భారత్ యొక్క దృక్పథాన్ని గట్టిగా వినిపించనుంది. అయితే ఇది చూశాక పాకిస్తాన్ ప్రభుత్వం కూడా సరిగ్గా ఇలాంటి చర్య తీసుకుంది. వారు మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వంలో ఒక బృందాన్ని రూపొందించారు. ఈ బృందానికి ఇంటర్నేషనల్ పీస్ మిషన్ అని పేరు పెట్టారు. ఈ బృందంలో మాజీ మంత్రులు ఖుర్రం ఖాన్, హినా రబ్బానీ ఖాన్, పాకిస్తాన్ మాజీ విదేశాంగ కార్యదర్శి జలీల్ అబ్బాస్ జలానీ ఉన్నారు. ఈ బృందం కూడా భారత్ లాగే విదేశాలకు వెళ్ళి పాకిస్తాన్ తరపున వాదనలు వినిపించనుంది. అయితే ఇది పూర్తిగా భారత ఆలోచనను కాపీ కొట్టిన నిర్ణయమని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్, భారత్ బంగ్లాదేశ్ల మధ్య జరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల గురించి. గత నెలలో బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే దారం అంటే యార్న్పై ఆంక్షలు విధించింది. ల్యాండ్ పోర్టుల ద్వారా దిగుమతులను నిషేధించి కేవలం సీ పోర్టుల ద్వారా మాత్రమే దిగుమతి చేసుకునేలా నిబంధనలు పెట్టింది. అంతేకాదు బంగ్లాదేశ్ భారత్ బియ్యం, ఇతర ఉత్పత్తులపై కూడా ఎన్నో ఆంక్షలు విధిస్తుంది. కావున ఈ ఆంక్షల వల్ల భారత్కు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు సరుకులు చేర్చడం ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల వ్యాపారులు బంగ్లాదేశ్ నుంచి సరుకులు కొనడం చౌకగా ఉండడంతో అటువైపు మొగ్గు చూపారు. కానీ అంతర్జాతీయ సంబంధాలు, మార్కెట్ ప్రవేశం రెండు వైపుల నుంచి నడుస్తాయి. బంగ్లాదేశ్ ఒకవైపు భారత ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తూనే మరోవైపు భారత్లోని నార్త్ ఈస్ట్ రాష్ట్రాల మార్కెట్ను పూర్తిగా వినియోగించుకుంటుంది. విద్యుత్ బిల్లులు చెల్లించకుండా మరియు ఇంతేకాకుండా భారత సహాయంతో బతుకుతూ బెదిరింపులకు కూడా పాల్పడుతుంది. దీనికి సమాధానంగా భారత ప్రభుత్వం బంగ్లాదేశ్పై గట్టి చర్యలు తీసుకుంది. భారత్ ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చే రెడీమేడ్ గార్మెంట్స్పై ఆంక్షలు విధించింది. ఇకపై బంగ్లాదేశ్ ల్యాండ్ పోర్టుల ద్వారా భారత్కు దుస్తులు, టీషర్ట్లు, ప్యాంట్లు, చీరలు వంటివి ఎగుమతి చేయలేదు. కేవలం కోల్కతా, ముంబై సీ పోర్టుల ద్వారా మాత్రమే ఎగుమతి చేయాలి. ఈ మార్గంలో రవాణా ఖర్చులు, పన్నులు అండ్ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ కావడంతో డిమాండ్ ఆటోమేటికల్లీ తగ్గిపోతుంది. అంతేకాదు ప్లాస్టిక్, ఫర్నిచర్, బేకరీ ఉత్పత్తులు, జ్యూస్ల వంటి ఇతర వస్తువులపై కూడా భారత్ ఆంక్షలు విధించింది. ఈ వస్తువులను బంగ్లాదేశ్ ఇకపై అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, పశ్చిమ బెంగాల్లోని చాంగ్బందా, ఫుల్బారీ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేయలేదు. ఈ నిర్ణయం వల్ల నార్త్ ఈస్ట్ రాష్ట్రాల వ్యాపారులు ఇకపై స్థానిక ట్రేడర్స్ నుంచే కొంటారు. దీనితో స్థానిక తయారీ సంస్థలకు ప్రోత్సాహం లభిస్తుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. బంగ్లాదేశ్కు మాత్రం ఈ ఆంక్షల వల్ల సుమారు 1.5 నుంచి $2 బిలియన్ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్కు $1 కూడా ఎంత విలువైనదో మనకు తెలిసిందే. ఈ చర్య వలన బంగ్లాదేశ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. థర్డ్ అప్డేట్, అమెరికా ఎంబసీ వార్నింగ్. అమెరికాలోని భారత ఎంబసీ భారతీయుల కోసం ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. అమెరికాకు వెళ్ళిన భారతీయులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత అక్కడ ఓవర్ స్టే చేస్తే వారిని డిపోర్ట్ చేయడమే కాకుండా శాశ్వతంగా అమెరికాకు రాకుండా నిషేధం విధిస్తారు. అంటే జీవితంలో మళ్ళీ అమెరికాకు వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి వీసా గడువు ప్రకారం సమయానికి భారత్కు తిరిగి రావాలని అమెరికా హెచ్చరిస్తుంది. ఫోర్త్ అప్డేట్, బ్రిటన్లో కొత్త వీసా నిబంధనలు. భారత్ ఇతర దేశాల నుంచి స్టడీ వీసాపై బ్రిటన్కు వెళ్లే విద్యార్థులకు గతంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా PhD పూర్తయిన తర్వాత 2 నుంచి 3 సంవత్సరాల పాటు వీసా పొడిగింపు లభించేది. ఈ సమయంలో విద్యార్థులు ఉద్యోగాలు వెతుక్కుని బ్రిటిష్ కంపెనీలో స్థిరపడే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఈ నిబంధనను మార్చి వీసా పొడిగింపు కాలాన్ని 18 నెలలకు తగ్గించింది.
అంటే విద్యార్థులు 18 నెలల్లో తమ విద్యకు సంబంధించిన రంగంలో శాశ్వత ఉద్యోగం, స్పాన్సర్షిప్ కంపెనీని సంపాదించాలి. ఒకవేళ అలా జరగకపోతే పార్ట్ టైం ఉద్యోగాలతో బ్రిటన్లో ఉండే అనుమతి ఉండదు. బ్రిటన్లో ఇమ్మిగ్రేషన్ను నియంత్రించాలనే ఒత్తిడి పెరుగుతుంది. అయితే బ్రిటన్కు నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి కూడా అవసరం. స్థానిక గ్రాడ్యుయేట్స్ దేశ అవసరాలను తీర్చలేకపోతున్నారు. అందుకే బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని దేశాలకు వీసా నిబంధనలను కఠినతరం చేసింది. కానీ భారతీయులకు శుభవార్త ఏంటంటే బ్రిటన్లో ఇప్పటికీ అత్యధిక స్టడీ వర్క్ వీసాలు భారతీయులకే లభిస్తున్నాయి. ఇప్పుడు కేవలం ఉద్యోగం వెతకడానికి సమయం కొంచెం తక్కువగా ఉంటుంది, అంతే. 5th అప్డేట్. ఫ్రెండ్స్, గత కొంతకాలంగా భారత్ తాలిబాన్ రెజిమ్ మధ్య దౌత్యపరమైన సంభాషణలు, సమావేశాలు గణనీయంగా పెరిగాయి. ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తాలిబాన్ యాక్టింగ్ విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. భారత్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పాకిస్తాన్కు చేరే నీటిని అడ్డుకునే ప్రణాళికలో ఉంది. కాబుల్ నది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ద్వారా పాకిస్తాన్లోకి ప్రవేశించి ఆ తర్వాత సింధు నదిలో కలుస్తుంది. అయితే తాలిబాన్లు ఈ నదిపై ఆనకట్ట నిర్మించాలని భావిస్తున్నారు. దీనివల్ల ఈ నీరు ఆఫ్ఘనిస్తాన్లో వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సరఫరాకు ఉపయోగపడుతుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్కు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం. కానీ పాకిస్తాన్ ఈ నది ప్రవాహం తగ్గడాన్ని ఎప్పుడూ కోరుకోదు. ఈ ఆనకట్ట నిర్మాణానికి పాకిస్తాన్, చైనా లేదా ఇతర దేశాలు తాలిబాన్కు సహాయం చేయడం లేదు. అయితే తాజా రిపోర్ట్ల ప్రకారం భారత్ ఇప్పుడు తాలిబాన్ రెజిమ్కు ఒక ఆఫర్ ఇచ్చింది. కాబుల్ నదిపై ఆనకట్టలు నిర్మించి నీటిని నియంత్రించడంతో పాటు విద్యుత్ ఉత్పత్తిలో సహాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. భారత్ తన నైపుణ్యాన్ని పంచుకోవడమే కాకుండా కొంతమేరకు నిధులు, సాఫ్ట్ లోన్లను కూడా అందించనుంది. గతంలో ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఉన్నప్పుడు భారత్ హెరాత్ ప్రావిన్స్లో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ నిర్మించింది. ఆ సమయంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్లో $3 బిలియన్ పైగా పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు తాలిబాన్ రెజిమ్తో కూడా ఆనకట్టల నిర్మాణ ఆఫర్ ఇవ్వడం అంటే పాకిస్తాన్కు వచ్చే నీటిని రెండు వైపుల నుంచి అడ్డుకోవడమే. ఒకవైపు ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసి పాకిస్తాన్ నీటిని భారత్ అడ్డుకుంటుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ద్వారా కూడా నీటిని నియంత్రించే ప్రణాళికలో ఉంది. ఒకవేళ భారత్ కొన్ని మిలియన్ల డాలర్లు పెట్టి ఆఫ్ఘనిస్తాన్లో ఆనకట్టలు నిర్మిస్తే అక్కడి తాలిబాన్ రెజిమ్, స్థానిక వార్లార్డ్స్ భారత్కు లొంగిపోతారు. ఎందుకంటే విద్యుత్, నీరు ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికీ పెద్ద సమస్యలు. ఈ సమస్యలను భారత్ పరిష్కరిస్తే భవిష్యత్తులో ఆఫ్ఘనిస్తాన్లో భారత్కు ఎన్నో అవకాశాలు తెరుచుకుంటాయి. అదే సమయంలో పాకిస్తాన్పై ఒత్తిడి కూడా పెరుగుతుంది. భారత్కు నిధుల కొరత లేదు, మనం ఈ పెట్టుబడి పెట్టగలం. ఆఫ్ఘనిస్తాన్లో ఆనకట్టలు నిర్మించి పాకిస్తాన్ నీటిని అడ్డుకోవడం సరైన ఆలోచన అని మీరు భావిస్తున్నారా, లేక ఆఫ్ఘనిస్తాన్కు సపోర్ట్ చేయకుండా వదిలేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇక 6th అండ్ లాస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ కంపెనీలకు ఒక ముఖ్యమైన ఆదేశం జారీ చేసింది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టర్కీ, అజర్బైజాన్లతో జ్యువెలరీ వ్యాపార లావాదేవీలను తదుపరి నోటీస్ వచ్చే వరకు నిలిపివేయాలని కోరింది. కౌన్సిల్ చైర్మన్ రాకేష్ రోక్టే మాట్లాడుతూ దేశం కంటే వ్యాపారం పెద్దది కాదని, ఈ సమయంలో దేశంతో నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ నిర్ణయం దేశ ఐక్యతను చాటడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. ప్రతి 24 గంటలకు భౌగోళిక రాజకీయాల్లో పెనుమార్పులు, ఊహించని ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయి. ఒక దేశం తన నిర్ణయాలను వెనక్కి తీసుకుంటే మరొక దేశం బ్లాక్మెయిలింగ్కు దిగుతుంది. అందరూ ఒకరినొకరు దెబ్బతీసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ గందరగోళంలో భారత్ వెనకబడకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. సో మనందరం కూడా తీసుకుని మన దేశానికి మద్దతు నిలిచి మన ఐక్యతను చాటుకుందాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్నీ మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. జై హింద్, వందే మాతరం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.